ఎస్ మ్యామ్. వచ్చింది సార్. ఓకేనా? నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి బుక్ ఇరిటేషన్, టార్కోమ్ సెరైడారియన్ అనేటటువంటి మహాయోగి, సూటు బూటు వేసుకున్న మహాయోగి. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మాస్టర్స్, కాషాయ వస్త్రాలు వేసుకొని మెండలో రుద్రాక్షలు వేసుకొని అడవుల్లోనూ హిమాలయాల్లో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళే ఈరోజు యోగులు, వాళ్ళే సన్యాసులు, ఋషులు అని అనుకుంటూ ఉంటాం. కానీ మాస్టర్స్, ఈ ప్రపంచం మొత్తం మీద ఎంతో అడ్వాన్స్డ్ సోల్స్ ఈ భూమి మీద జన్మలు తీసుకున్నారు. వాళ్ళల్లో టార్కోమ్ సెరైడారియన్ అనే ఒక మహాయోగి కూడా హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఈ భూమి మీద జన్మలు తీసుకోవడం జరిగింది. దయచేసి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనే విభజన సూత్రాన్ని వదిలేయండి. ఈ ప్రపంచం మొత్తం కూడా మన యొక్క ఆత్మ విస్తరించి ఉంది. మనం వన్నెస్ లోకి ప్రయాణం చేసేటప్పుడు ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు అనే విభజన మనకు రాకూడదు మాస్టర్స్. ఇది మాత్రమే కాదు, జ్ఞానం అనేది ఎవరు చెప్పినా మనం స్వీకరించడానికి రెడీ అవ్వాలి. జ్ఞానం అనేది ఎవరు చెప్పినా మనం స్వీకరించడానికి రెడీ అవ్వాలి మాస్టర్స్. ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతున్నటువంటి ఒక సమస్య చిరాకు. ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతున్నటువంటి సమస్య ఏంటంటే చిరాకు. అవునా కాదా మాస్టర్స్? ఎస్ సార్. సో ఈ చిరాకు అనేది అన్ని రకాల వ్యాధులకు మూల కారణమని ఈ యోగి మనకి చెప్తూ ఉన్నారు. మనకు చాలా మందికి ఒక్కొక్కళ్ళలో 3-4 రకాల వ్యాధులు ఉంటున్నాయి. కనీసం వ్యాధి లేని వ్యక్తులు ఈ రోజుల్లో లేరు. అనేకమైన కారణాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి మానవుడికి? ఎవ్వరూ కూడా నొక్కి చెప్పలేరు ఎందుకు వస్తున్నాయి. వివరించడం లేని, ఇది కారణం అని వివరించలేని, పాపులర్ అవ్వని, ఈ కారణం వల్లే వ్యాధులు వస్తున్నాయి అని జనాలలో పాపులర్ అవ్వని ఒక కారణం ఉంది. రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనసు బాగోలేదు. మనసు ఎందుకు బాగోలేదంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు. ఆ బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏలో ముఖ్యమైనటువంటిది, ఆ పరిస్థితులన్నీ కలిపి లేదా ఒకటే కలిపి మనకి చిరాకుని తెప్పిస్తుంది. ఇరిటేషన్ అంటారు మాస్టర్స్. ఇరిటేషన్. ఈ ఇరిటేషన్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మనకు నచ్చని సంఘటనలు ఏవైనా బయట జరుగుతున్నాయంటే మనం ఇరిటేట్ అయిపోతాం, చిరాకు తెచ్చేసుకుంటాం. అసలు ఈ వ్యాధికి మూలం ప్రతి మనిషిలోనూ ఒక రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధికి మూలం అనేక రూపాలలో ఉన్నాయి. అందులో ఉన్న ఒక రూపమే ఈ చిరాకు మాస్టర్స్. ఇది ఒక వినాశక జ్వాల. ఈ టార్కోమ్ సెరైడారియన్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి, మనం తెలుసుకోవలసినటువంటి, మనకు అందిస్తున్నటువంటి జ్ఞానం ఇరిటేషన్ అనే బుక్ని పత్రి సార్ గారి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్లేట్ చేసి ప్రతి మనిషికి అందించాలి అనేది ఆయన తపన. ఆయన ఒక చాలా గ్రేట్ సోల్. సో మచ్ గ్రాటిట్యూడ్ మనం చెల్లించుకుందాం మాస్టర్స్. టార్కోమ్ సెరైడారియన్ కి, పత్రి సార్కి,
వింటున్నటువంటి మీకు, ట్రాన్స్లేట్ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆయన యొక్క ప్రోద్బలం వలనే ఈ బుక్ ట్రాన్స్లేట్ అయ్యింది. ఆయన చాలా పుస్తకాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. టార్కోమ్ సెరై డారియన్ రాసిన బుక్సే కాదు, ఇంకా చాలా పుస్తకాలు. కానీ ఇది చూస్తానికి చాలా చిన్న బుక్కే మాస్టర్స్. ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. దీని మీద మనం సత్సంగం చేద్దాం మాస్టర్స్. ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇప్పుడు మనం చిన్న మాట చెప్పుకున్నాం. మనుషులకు వస్తున్నటువంటి వ్యాధులకు అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కన్ఫర్మ్ గా చెప్పుకోలేని, వివరించబడని, పాపులర్ అవ్వని ఒక కారణం చిరాకు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయటం మూలాన ఒక మనిషి తాను చిరాకు పడటం కూడా వ్యాధులకు కారణమే అని ఒక పాయింట్ మనకు తెలియచేస్తున్నారు. ఈ బుక్ మొత్తం చిరాకు అనే సబ్జెక్ట్ మాస్టర్స్. చిరాకు అనేది కూడా ఒక సబ్జెక్ట్ అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. ఈ చిరాకు అనేది మనం ఎందుకు మన లైఫ్ లోకి మనల్ని ఎంటర్ అవుతుంది, మన మనసులను ఎందుకు చిరాకు తెప్పిస్తుంది, అనేకమైనటువంటి కోణాలలో అనేకమైనటువంటి సంఘటనల వల్ల మనం చిరాకు కొని తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. వ్యాధికి మూలం అయినటువంటి కారణాల్లో ఒక కారణం చిరాకు. ఈ చిరాకుకు కారణాలు చూద్దాం మాస్టర్స్. వ్యాధికి కారణం ఒక చిరాకు అయితే చిరాకుకి కారణాలు ఏంటి చెప్పగలరా మాస్టర్స్? మనం మాట్లాడుకుందాం సత్సంగం. ఇక్కడ ఒకళ్ళు గురువులు ఒకళ్ళు శిష్యులు కాదు మాస్టర్స్. మనం కలిసి డిస్కస్ చేసుకుందాం. చిరాకుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి మాస్టర్స్. మీకు తెలిసిన కారణాలు మీరు వివరించగలరా? సత్సంగం అంటే ఏ ఒక్కళ్ళు చెప్పుకునేది కాదు. ఒకళ్ళు మరొకళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్లేది. మనకి ఒక్క పాయింట్ మీద ఒక సత్సంగం చేసుకుందాం మాస్టర్స్. టార్కామ్ గారు 16 పాయింట్ల మీద చెప్పుకొచ్చారు. ఆ 16 పాయింట్లలో ఒక్కొక్క పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం మాస్టర్స్. ఈ చిరాకు ఫలితంగా మన లైఫ్ ప్రమాదంలో పడిపోతుంది. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలలో ఒక రకమైనటువంటి విష పదార్థం రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మామ్. ఈ చిరాకు ఫలితంగా మన శరీరం ప్రమాదంలో పడిపోతుంది అంటున్నారు మాస్టర్స్. శరీరం ప్రమాదంలో ఎందుకు పడుతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి అణువులలో ఒక రకమైనటువంటి విష పదార్థం, రసాయనాల కెమికల్ రియాక్షన్స్ జరిగి ఒక రకమైన విష పదార్థం కెమికల్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మన శరీరానికి రోగం కారణమైనటువంటిది ఒక చిరాకు అయితే ఆ రోగ కారణం ఎలా అవుతుంది? చిరాకు శరీరములో అణువులలో ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరిగి ఒక రకమైన విష పదార్థం రిలీజ్ అవుతోంది అని చెప్తున్నాడు రచయిత. ఆ రచయితకి ఎవరిచ్చారు ఈ నాలెడ్జ్? శంబాల పరమ గురువులలో మాస్టర్ మౌర్య అని ఒక పరమ గురువు ఉన్నారు మాస్టర్స్. మాస్టర్ మౌర్య శంబాల పరమ గురువులలో 7 మాస్టర్స్ లో ఒక పరమ గురువు, 7 పరమ గురువులలో ఒక పరమ గురువు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా మాస్టర్స్, మాస్టర్ మౌర్య, మాస్టర్ మైత్రేయులు వారు,
మాస్టర్ కుతుహుమి, మాస్టర్ సెయింట్ జర్మన్, మాస్టర్ జ్వాలాకూల్, మాస్టర్ జీసస్ క్రైస్ట్. చూడండి మాస్టర్స్, ఈ 7 ముఖ్యులైనటువంటి పరమ గురువులలో మాస్టర్ మౌర్య అనే ఒక పరమ గురువు టార్కోమ్ సెరైడారియన్ కి ఈ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది త్రూ ఛానలింగ్. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనతో కాంటాక్ట్ అవ్వడానికి మాస్టర్స్ రెడీగా ఉన్నారు, మనం రెడీగా లేం. కానీ ఇప్పుడు మనం గ్రూప్ మెడిటేషన్స్ ద్వారా ఆ యొక్క మాస్టర్ యొక్క ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. చాలా గ్రేట్ 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 సోర్స్ ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి మీరు. మాస్టర్ మౌర్య అంటే శంబాల పరమ గురువులలో ఒక గొప్ప మాస్టర్. అర్థం చేసుకోండి, ఆ మాస్టర్ యొక్క ఎనర్జీస్ కి మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాం మాస్టర్స్. ఆయన అంటున్నారు, మాస్టర్ మౌర్య అంటున్నారు, మన శరీరం చిరాకులో ఉంది అంటే, మనం చిరాకులో ఉన్నాము అంటే మనం ప్రమాదంలో ఉన్నాము. ఒక రకమైనటువంటి మన శరీరంలో విషం తయారు అవుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. లక్కీ ఆ పిల్లో ఇది, సారీ మాస్టర్స్. యా, సో మాస్టర్స్, ఎంత అద్భుతమైన విషయం. చిరాకు వల్ల మన శరీరంలో ఒక విష పదార్థం తయారైతుంది. మన ఇంట్లో ప్రతి చిన్న విషయానికి, పిల్లలు మాట వింటలేదనో, భార్య మాట వింటలేదనో, భర్త మాట వింటలేదనో, చేసే పనుల్లో మనకి బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల చిరాకు పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఒక రకమైనటువంటి కెమికల్ పాయిజన్ రిలీజ్ అవుతుంది. దాని వలన మన ప్రాణమయ శరీరము, సూక్ష్మ శరీరము కాలిపోవడం జరుగుతుంది. అది నెమ్మదిగా ఆ విష పదార్థం మన నాడీ వ్యవస్థలోనికి వ్యాప్తి చెందుతుంది. ఆ విష పదార్థం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఏం జరుగుతుంది మాస్టర్స్? చిరాకు అనే ఒక్క 3 అక్షరాలు మన శరీరంలో ఒక విష పదార్థాన్ని రిలీజ్ చేయడానికి కారణం అవుతుంది మాస్టర్స్. ఇది మాత్రమేనా? అది నెమ్మదిగా మన యొక్క నాడీ వ్యవస్థలోకి వ్యాప్తి చెందుతుంది ఆ విష పదార్థం. ఆ నాడీ వ్యవస్థలో ఏం జరుగుతుంది మాస్టర్స్ మనకి? ఆ నాడీ వ్యవస్థలో మనకి ఒక రకమైనటువంటి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. 2,72,000 నాడులు, వెంట్రుక కంటే సన్నగా ఉండేటటువంటి నరాలు, కంటికి కనపడని ఒక నాడులు. ఆ నాడులలో మనము తీసుకునేటటువంటి శ్వాస ద్వారా ఒక విద్యుత్ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మాస్టర్స్, మనం ఇంట్లో ఉన్నాము, ఒక 10 గదులు ఉన్నటువంటి ఇంట్లో ఉండగా ప్రతి గదికి కరెంట్ వైరింగ్ ఉంటుంది కదా మాస్టర్స్. ఆ కరెంట్ వైరింగ్ లో టీవీకి ఒక వైర్ వెళ్తుంది, ఫ్రిడ్జ్కి ఒక వైర్ వెళ్తుంది, లైట్కి ఒక వైర్ వెళ్తుంది. ఈ మధ్య టీవీలకు హోమ్ థియేటర్స్ కనెక్ట్ చేసుకుంటున్నారు. రకరకాల వైర్లు వెళ్తాయి.
ఒక్క రూమ్ లోకే 20-30 రకాల వైర్లు వెళ్తాయి. ఆ వైర్లలో ఏ వైర్ పాడైపోయినా, టీవీకెళ్ళే వైర్ పాడైపోయిందనుకోండి, టీవీ పనిచేస్తదా? అది ఎక్కడుంది? గోడల్లో ఉంది ఆ వైరింగ్. స్టార్టింగ్‌లో కొత్త వైర్లతో చేస్తారు. ఈ చిరాకు అనేది ప్రవేశించక మునుపు మన దేహంలో ఉన్న నాడులు కూడా శక్తి ప్రవాహం చక్కగా జరుగుతున్నటువంటి కరెంటు వైర్‌లాగే ఉంటాయి. కానీ ఎప్పుడైతే చిరాకు అనేది ప్రవేశిస్తుందో, ఆ చిరాకు అనేది ప్రవేశించినప్పుడు ఆ నాడీ మండలాలలోనికి, నరాలలోనికి ప్రవే కరెంటు ప్రవాహం అనేది, శక్తి ప్రవాహం అనేది ఆటంకపరచబడుతూ ఉంటుంది మాస్టర్స్. ఎందుకు ఆటంకపరచబడుతుంది? అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగి, ఒక విష పదార్థం వెళ్ళిపోయి, ఆ నాడీ మండలంలో కూర్చుంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి మనుషులలో ఈ చిరాకు అనేది ప్రవేశించి, ఆ చిరాకు ద్వారా ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరిగి, ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా పుట్టినటువంటి విషం ఆ నాడీ మండలంలో ఒక అవయవానికి వెళ్ళేటటువంటి నాడులలో బ్లాక్ ఏర్పడుతుంది. ఆ శక్తి ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. ఇంకా అర్థం అవ్వాలి అంటే, కిచెన్‌లోకి ఒక ట్యాపు, బాత్రూమ్‌లోకి ఒక ట్యాపు, మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న బాత్రూమ్‌లోకి ఒక ట్యాపు, అలా ట్యాప్స్ ఉన్నప్పుడు, కిచెన్‌లోకి వెళ్ళే ట్యాప్‌లో బ్లాక్ ఏర్పడినప్పుడు అక్కడికి వాటర్ ప్రవాహం అనేది ఎళ్ళదు. అలాగే అక్కడ ఏం జరుగుతుంది? వాటర్ ప్రవాహం ఎల్లని కిచెన్‌లో నీళ్లు ఆగిపోతాయి. ఆ ట్యాప్ పనిచేయదు. అలాగే నెమ్మదిగా చిరాకు అనేది రిలీజ్ చేసే విష పదార్థం బ్లాక్‌గా మారి, ఆ బ్లాక్ వెళ్ళి హృదయానికో, లివర్‌కో, కిడ్నీకో, కంటికో కొన్ని రకాల గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్స్ పని చేయకుండా ఆగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గ్లాండ్స్ పని చెయ్యవో, ఆ విష పదార్థం రిలీజ్ చేసిన బ్లాక్ వల్ల, ఆ గ్లాండ్‌కి కనెక్ట్ అయ్యున్నటువంటి శరీర అవయవం రిపేర్‌కొస్తుంది. పని చేయటం ఆపేస్తుంది. అర్థమైందా మాస్టర్స్? మన శరీరంలోని శక్తి ప్రవాహాలు నిరోధింపబడినప్పుడు, మన యొక్క ప్రకృతిలో, అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచ కోశాలలో ఏదో ఒక కోశంలో, భౌతిక శరీరం అవ్వచ్చు, మానసిక శరీరం అవ్వచ్చు, ఈ రెండిట్లోనూ గూడా సమస్యలు వేళ్ళు మొదలవుతున్నాయి. ఒక చిన్న మొక్కకు మొట్టమొదట మనం కుండీలో పెట్టినప్పుడు చిన్న వేళ్ళు స్టార్ట్ అవుతాయి. కొంచెం నీళ్లు పోస్తున్నప్పుడు. అది మొక్కే, ఇంకా మానవ్వలేదు. కానీ మనం ప్రతిరోజు గనుక వాటికి నీరు పోస్తూ ఉంటే, ఆ వేళ్ళు ఆ నీళ్లను లాక్కొని ఆ మొక్క పెరుగుతూ ఉంటుంది. మొక్క కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం చిరాకు అనేది తెచ్చుకోవడం మూలాన, మనం రిలీజ్ చేసే విష పదార్థాలు అదే విధంగా నీళ్లులాగా పనిచేసి, ఆ బ్లాక్స్ ఇంకా పెద్దదవుతూ ఉంటాయి. పూర్తిగా బ్లాక్ చేసేస్తాయి మాస్టర్స్. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మానవుని యొక్క మానవుని యొక్క భౌతిక దేహం పంచభూతాలతో నిర్మించబడిందైతే, శరీరం అంటాం కదా! ప్రాణమయ శరీరం, అన్నమయ శరీరం, మనోమయ శరీరం, ఆనందమయ శరీరం, విజ్ఞానమయ శరీరం అనే 5 రకాల శరీరాలు మనకుంటాయి మాస్టర్స్. ఈ 5 రకాల శరీరాలలో
అయి ముఖ్యమైనటువంటిది సూక్ష్మ శరీరం. అన్ని శరీరాలు ముఖ్యమైనవే. ఈ చిరాకు వల్ల ఎఫెక్ట్ అయ్యేది చిరాకు వల్ల ఎఫెక్ట్ అయ్యే శరీరం. ఈ 5 శరీరాలలో మనకి వ్యాధి కనపడేది ఏ శరీరం మీద మాస్టర్స్? భౌతిక శరీరం మీద. Yes, sir. వ్యాధి కనపడేది భౌతిక శరీరం మీద అయితే, దానికంటే ముందు చిరాకు అనేది ఒక విష పదార్థాన్ని రిలీజ్ చేసి లోపల ఉన్నటువంటి భౌతిక శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మాస్టర్స్. ఆ సూక్ష్మ శరీరం మీద ఎఫెక్ట్ చూపించిన అంటే నాడీ మండలం అనేది ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఈ శరీర అవయవాలు అనేది భౌతిక శరీరానికి సంబంధించింది. మన కంటికి కనపడే ఈ నరాలు ఉన్నాయి కదా, చూడండి మాస్టర్స్. ఈ నరాలు భౌతిక శరీరానికి సంబంధించింది. అన్నమయ కోశము నాకు సంబంధించింది. అలాగే నాడులు అనేది ప్రాణమయ సూక్ష్మమయ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలోనే నాడులు ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరము మనోమయ శరీరంలోను శక్తి కేంద్రాలు ఉంటాయి మాస్టర్స్. అవి నాడుల ద్వారా ప్రవాహం జరిగే శక్తి పదార్థం. మనం ఏదైతే శ్వాస ద్వారా తీసుకుంటున్నామో ఒక మహా ప్రాణ శక్తిని, ఆ శక్తి ప్రవాహము మన నాడులలో ప్రవాహం జరుగుతూ ఉంటుంది. నాడులలో బ్లాక్స్ ఏర్పడటానికి కారణం చిరాకు. కొన్ని నెలల తర్వాత అది భౌతిక శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యాధి ఒక్కసారిగా మన మీద ఎఫెక్ట్ చూపించదు మాస్టర్స్. ఒక 3 నెలల ముందే మన యొక్క సూక్ష్మ శరీరం వ్యాధి కారణం అవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సూక్ష్మ శరీరం మాస్టర్స్. మనకి 3 రకాల శరీరాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం లోతుగా వెళ్దాం. తొందరపడి పరిగెత్తి చిరాకు అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది కాకుండా, మన ఈ శరీరాల్లో చిరాకు అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ పాయింట్, ఆయన చెప్తున్నటువంటి పాయింట్, మన సూక్ష్మ శరీరంలోని ఆందోళన చిరాకుకు కారణం. చిరాకు వలన కూడా ఆందోళన వస్తుంది. ముందు ఈ సూక్ష్మ శరీరం గురించి మనం తెలుసుకునే ముందు మనకి 3 రకాల శరీరాల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఒకటి స్థూల శరీరం. ఇది పంచభూతాలతో నిర్మించబడింది. మీకు తెలుసు కదా మాస్టర్స్, ఈ పంచభూతాలు ఏమేంటి అనేది. స్థూల శరీరం, ఫిజికల్ బాడీ, నేల, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 రకాల పంచభూతాలతో ఈ శరీరం నిర్మించబడితే, సూక్ష్మ శరీరం ఈ శరీరం లోపల ఉంటుంది. సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరానికి ఉండేటటువంటి అవయవాలు కొన్ని ఉన్నాయి. మనం అవయవాలని చెప్పుకుంటున్నాం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. అది మనస్సు, బుద్ధి, అహం. వీటి తోడు ప్రాణశక్తి కూడా ఉంటుంది. అర్థమవుతుందా మాస్టర్స్? ఒకటి స్థూల శరీరానికి పంచభూతాలతో కనెక్టివిటీ ఉంది.
సూక్ష్మ శరీరానికి ప్రాణము, మనస్సు, బుద్ధి, అహం అంటే నేను. ఈ సూక్ష్మ శరీరం ఆందోళనను క్యారీ చేస్తూ ఉంటుంది. మైండ్. సూక్ష్మ శరీరం గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన 16 పాయింట్లు చెప్పారు. చిరాకు అనేది మనిషి లోపల ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందో చెప్పుకుంటూ వస్తున్నది. వాటిలో సూక్ష్మ శరీరంలోని ఆందోళన, యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ అనేది చిరాకులో ఒక ప్రథమ కారణం. ఈ సూక్ష్మ శరీరం గురించి విశదంగా చెప్పుకుందాం. మరొక శరీరం ఉంది, కారణ శరీరం. మనం 3 శరీరాల గురించి కొంచెం మనకు తెలిస్తే సూక్ష్మ శరీరం గురించి మనం విశదంగా చెప్పుకుందాం. ఒకటి స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, మూడోది కారణ శరీరం. ఈ కారణ శరీరం అనేది మన గత జన్మల యొక్క కర్మల నిల్వ ఉండే ఒక బ్యాగ్. ఈ శరీరంలో లోపలుండే కారణ శరీరం మన గత జన్మల యొక్క కర్మలు మోసుకుంటూ ఉంటుంది. వింటున్నారా మాస్టర్స్? ఈ 3 రకాల శరీరాల్లో టార్కమ్ గారు చెప్తున్నటువంటిది సూక్ష్మ శరీరం. టార్కమ్ గారు చెప్తున్నటువంటిది సూక్ష్మ శరీరంలోని ఆందోళన. ఇప్పటి వరకు మాస్టర్స్ మనం ఈ చిరాకు అనేది మన యొక్క శక్తి ప్రవాహానికి, మనం శ్వాస ద్వారా తీల్చుకునే ప్రాణశక్తిని నిరోధిస్తూ ఉంటుంది. అది నాడీ మండలంలో బ్లాక్స్ క్రియేట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇవి బుల్లెట్ పాయింట్స్, ఇవి రాసుకోవాలి. మనకి చివరికి వెళ్ళే కొద్దీ కంక్లూజన్స్ వస్తాయి. అక్కడ ఏముంది మాస్టర్స్? సూక్ష్మ శరీరంలోని ఆందోళన. ఈ సూక్ష్మ శరీరంలోని ఆందోళన గురించి మనం మరింత డెప్త్ గా మాట్లాడుకుందాం మాస్టర్స్. ఆందోళన ఎలా వస్తుంది మాస్టర్స్? ఈ ఫస్ట్ పాయింట్, 16 పాయింట్లలో ఒక్క పాయింట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని రోజులు ఈ జూమ్ సెషన్ చిరాకు అనే సబ్జెక్ట్ మీద మనం కంప్లీట్ అవుతుందో తెలియదు మాస్టర్స్. స్టార్ట్ చేద్దాం ఈరోజు. చక్కగా మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మెట్టు, దాటాల్సినటువంటి మైలురాయి చిరాకు. ఈ చిరాకు కారణాల్లో ముఖ్యమైనది ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. సూక్ష్మ శరీరంలోని ఆందోళన మరియు నిస్పృహ. నిరాశ ద్వారా కలిగేదే నిస్పృహ. ఇది మనకు అనేక విధాలుగా వస్తుంది మాస్టర్స్. ఇది అనేక విధాలుగా వస్తుంది. నిస్పృహ, నిరాశ, ఆందోళన. ఆందోళన అనేది మనకి ఎలా వస్తుంది మాస్టర్స్? మీరు చెప్పండి ఒకసారి. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేయండి. నమస్తే సార్. యాంగ్జైటీ, ఆందోళన ఎలా వస్తుంది? యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాము, ఇరిటేషన్ బుక్కే తీసుకుంటే ఆ బుక్ చదివి చెప్పాలని ఇంటెన్షన్ మనకు ఉంటుంది. బట్ అది మనకు ఒక యాంగిల్లో అర్థమవుతుంది. దాని డీప్ డిస్కషన్ లోకి వెళ్ళినప్పుడు అది వేరే యాంగిల్ ని చూపిస్తుంది అనమాట. మన లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసి మనకు చెప్తున్నప్పుడు అవి ఎవరైతే ఎదుర్కోరో వాళ్ళకి అవి సరిగా అర్థం కావు. నా దృష్టిలో ఎవరైతే దాన్ని ఫేస్ చేస్తారో దాని ఒత్తిడి కానీ, దాని ఇంటెన్షన్ కానీ ఏదైనా అది వాళ్ళకే అర్థమవుతుంది. అనుభవమే జ్ఞానం అన్నట్టు. అది మనం వాళ్ళ యాంగిల్‌లోకి వెళ్లి చెప్పాలి అంటే అది ఎలా చెప్పాలి? ఏంటి? అని మనం కొత్త కొత్త ఆలోచనలు సృష్టించుకోవాల్సొస్తుంది.
ఆ ఆలోచనలు అసలు ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? దానికోసం ఒక రకమైన టెన్షన్ వస్తుంది. అది కూడా ఒక రకమైన ఆందోళన లాంటిది. యాహ్! మనం బుక్ చదివి చెప్పడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నా, మనకంత డీప్ మ్యాటర్ దొరకట్లేదే అన్న నిరాశ, నిస్పృహ ఉంది. యాహ్! ఆ విషయం చెప్తున్నాను. మీరు యాహ్! ఇప్పుడు ఒక పాయింట్‌ని పట్టుకొని మీరు ఇంతసేపు చెప్పారు. యాహ్! నేనైతే ఆ 2 లైన్‌లు చదివి నెక్స్ట్ లైన్‌కెళ్ళిపోయి ఉండేదాన్ని. దాని అవును. మీద కూడా మనకు ఒక రకమైన డిసప్పాయింట్ అనేది వస్తుందనమాట. ఇలా చెప్పాలి కదా! సబ్జెక్ట్ అనేది మనం బుక్ తీయక్కర్లేదింకా. అది చెప్పింది చెప్పినట్టు చెవులల్లో కానీ, మనసులో గాని హత్తుకుపోయేలాగా ఉండాలి అని చెప్పలేకపోతున్నామే అన్న ఆందోళన. యాహ్! ఇది సార్ నేను నోట్ చేసుకుంది. సూపర్ అమ్మా. ఏమీ లేదు. మనం మనకి యాంగ్జైటీ అనేది ఆందోళన అనే తెలుగులో అంటాము. యాంగ్జైటీ అనేది ఇప్పుడు మనం ఈ యాంగ్జైటీ అనేది మన లైఫ్‌లోకి ఎలా ఇన్వైట్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు మాస్టర్. ఫస్ట్ ఈ యాంగ్జైటీ అనేది మన యొక్క సూక్ష్మ శరీరం మీద ప్రభావం డైరెక్ట్‌గా చూపిస్తుంది. డైరెక్ట్‌గా భౌతిక దేహం మీద చూపించదు గదా! చూసారు మాస్టర్సు రోగానికి లోపల మూలం చూస్తున్నారు. పైన పూత పూసేసి, పైన పూత పూసేసి మీరెళ్ళిపోండి అంటల్లా. ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే పైన పూత పూస్తారు, పంపించేస్తారు. ఈరోజు చాలా మందిలో అల్సర్స్ ఉన్నాయి కడుపులో. అవును సార్. ఎందుకొస్తున్నాయి? యాంగ్జైటీ వల్ల. ఈ యాంగ్జైటీ. యాంగ్జైటీ ఎందుకొస్తుంది అనేది నేను రీజన్ చెప్తున్నారు. మాస్టర్స్ చెప్తున్నారు. బట్ యాంగ్జైటీ వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి, ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఒక రకమైనటువంటి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి మన దేహంలో. ఆ యాసిడ్‌లో గనక మనం ఈ చెయ్యి పెడితే చర్మం ఊడిపోతుంది గదా! అంతకంటే పవర్‌ఫుల్ యాసిడ్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి మాస్టర్స్. అంతకంటే పవర్‌ఫుల్ యాసిడ్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. అందులో గనక చెయ్యి పెడితే చూడండి, ఈరోజు చాలా మంది కఠినమైనటువంటి గట్టి పదార్థాలు తింటారు. అవన్నీ యాసిడ్‌లో ఏసేస్తే గుజ్జు, గుజ్జు, నుజ్జు, నుజ్జు అయిపోయి, చూర్ణం అయిపోయి, పిండైపోయి, పిప్పయిపోయి, మన శరీరంలో ఎటువంటి యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయో చూస్తున్నారా మీరు? యాంగ్జైటీ వల్ల రిలీజ్ అయ్యే యాసిడ్స్ వల్ల కడుపులో, ప్రేగుల్లో అల్సర్స్ వస్తున్నాయి. ఆ అల్సర్సే క్యాన్సర్ కారణాలవుతున్నాయి. యాంగ్జైటీ వల్ల ఎంత పెద్ద వ్యాధిని సృష్టిస్తుందో తెలుసా? మన శరీరంలోని అవయవాలు పని చేయటం మందగిస్తున్నాయి యాంగ్జైటీ వల్ల. వాటి పనితీరు మందగిస్తోంది. 70, 50 కిలోమీటర్ల స్పీడ్‌తో ఎళ్ళే బైకు 10 కిలోమీటర్ల స్పీడ్‌తో గూడా ఎళ్ళలేకపోతుంది. లోపల మెషిన్స్ పనిచేయట్లా. మెకానిక్ దగ్గరికెళ్ళాలి. కొన్ని రకాల సూక్ష్మ క్రిములు ఫార్మ్ అవుతున్నాయి. తయారవుతున్నాయి శరీరంలో యాంగ్జైటీ వల్ల. తయారయ్యి సూక్ష్మజీవులకు స్థావరంగా ఏర్పడుతున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక డస్ట్‌బిన్ క్లీన్ చేయలేదు. ఒక 3 రోజులు క్లీన్ చేయకుండా ఉండి చూడండి ఎంత నల్ల సన్నటి పురుగు తయారవుతుందో అందులో. అలాగే యాంగ్జైటీ వల్ల ఏర్పడినటువంటి కెమికల్ రియాక్షన్ వలన కొన్ని రకాల అవయవాలలో నెమ్మదిగా ఆ అవయవాల పనితీరు మందగిస్తూ ఉంటుంది. అక్కడ సూక్ష్మ క్రిములు పేరుకుంటాయి. సూక్ష్మజీవులు స్థావరంగా మారతాయి మాస్టర్స్. ఈ పరిణామంలో ఇటువంటి యాంగ్జైటీస్ వలన క్యాన్సర్ కారణాలు, కణితులు గూడా ఏర్పడతాయి. అసలు అతి చిన్న పాయింట్ అని మనం తీసి పడేస్తున్నటువంటి చిరాకు అనే పదం ఎంత డెప్త్‌గా తీసుకెళ్తుందో చూడండి. ఒక మాస్టర్ మనల్ని ఎంత డెప్త్‌గా మనల్ని లోతుల్లోకి తీసుకెళ్తున్నారో చూడండి. మాస్టర్ మౌర్య. ఇది రాసి పెట్టుకున్న ప్రతిసారి మాస్టర్ మౌర్య గుర్తొస్తారు మనకి.
మాస్టర్ సెరాయిడ్ టార్కామ్ గారు గుర్తొస్తారు. క్రమక్రమంగా మానసికంగా, శారీరకంగా వ్యాధులు పెరిగిపోతూ ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి చక్రం మణిపూరక చక్రం చుట్టూ బ్లాక్ ఏర్పడిపోతుంది. అతి ముఖ్యమైనటువంటి చక్రమైన మణిపూరక చక్రం చుట్టూ బ్లాక్ ఏర్పడిపోతుంది మాస్టర్స్. ఆందోళన వలన జీర్ణాశయ సమస్యలు ఏర్పడతాయి మాస్టర్స్. ఇందాక మనం చెప్పుకున్నాం అల్సర్స్, ప్రేగుల్లో మంట, కడుపులో మంట, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు, గట్ హెల్త్‌కి ఇబ్బంది. అనేకమైన సమస్యలను సృష్టిస్తుంది మాస్టర్స్. అది ఆ పైన మళ్ళీ నాడీ వ్యవస్థ అంతా పాకి ఆ మనిషి యొక్క ఆరాను కూడా కలుషితం చేస్తోంది. ఎక్కడ మొదలైంది మాస్టర్స్ ఇది? ఫస్ట్ సూక్ష్మ శరీరంలో మొదలైనటువంటి ఎఫెక్ట్ సూక్ష్మ శరీరం నుంచి గ్రంథులలో ఎఫెక్ట్ అవి, అంటే గ్లాండ్స్ లో ఎఫెక్ట్ అయ్యి గ్లాండ్స్ లో ఏర్పడినటువంటి ఇబ్బంది, అవయవాల్లో క్రిములు ఏర్పడాయి, సూక్ష్మజీవులకు స్థావరంగా మారి క్యాన్సర్ కారణాలను సృష్టిస్తోంది ఆ చిరాకు. అత్యంత ప్రమాదకరమైనటువంటి విషాన్ని సృష్టిస్తోంది కడుపులో. అది మణిపూరక చక్రం మీద ఎఫెక్ట్ చూపించి ఆ మణిపూరక చక్రం మీద బ్లాక్స్ ఏర్పడి ఆ చక్రం సరి అయిన రీతిలో తిరగకుండా ఆగిపోయి ఆ చక్రం చుట్టూ ఒక బ్లాక్ ఏర్పడిపోయి ఆ చక్రం సరి అయిన విధంగా సరి అయిన రీతిలో తిరగకుండా ఆపేసి ఆ మణిపూరక చక్రం యొక్క స్థానమైనటువంటి నాభి స్థానం అంటే పొట్ట స్థానంలో జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను సృష్టించి ఆ జీర్ణ వ్యవస్థలో రకరకాల ఇబ్బందులను సృష్టించి అది నాడీ వ్యవస్థ అంతా పాకి ఆ వ్యక్తి యొక్క ఆరా ఎక్కడ ఉంటుంది మాస్టర్స్? సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంది? ఆరా ఎక్కడ ఉంటుంది? నాడీ మండలమేమో లోపల ఉంటే అక్కడ ఏర్పడిన ఎఫెక్ట్ చక్రం మీద పడుతుంది. చక్రం మీద పడిన ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. జీర్ణ వ్యవస్థ మీద పడిన ఎఫెక్ట్ మన శరీరం చుట్టూ ఉండే ఆరా మీద కూడా పడిపోతుంది. ఆరా కలుషితం అయిపోతుంది. ఎంత చక్కగా చెప్పుకొచ్చారు మాస్టర్స్. ఒక చిరాకు అనేది ఒక మనిషిని ఎంతగా దెబ్బ కొడుతుంది. లోపల నుంచి దెబ్బ కొడుతూ భౌతిక శరీరానికి వ్యాధి కారణమై అది మాత్రమే కాదు ఆరాని కూడా కలుషితం చేస్తుంది. ఎన్ని విషయాలు వచ్చినాయి మాస్టర్స్. ఇది మాత్రమే కాదు, అది తమ చైతన్యాన్ని, శక్తి అంటే మన ఎనర్జీని హృదయం మీద, తమ చైతన్యాన్ని హృదయం మీద అంటే మనం తీసుకుంటున్నటువంటి ఒక ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ లేదా మహాప్రాణ శక్తిని ఫోకస్ చేసి మన హృదయానికి తీసుకుంటున్నట్లుగా కేంద్రీకృతం చేసినప్పుడు లేదా మన యొక్క తల మీద కేంద్రీకరించినప్పుడు చిరాకు అనేది వారి మీద పని చెయ్యదు. రెండు క్రిటికల్ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మాస్టర్స్ మనకి. 2 విషయాలు. మనం తీసుకునేటటువంటి ఎనర్జీ మన హృదయం మీద ఫోకస్ చేసినప్పుడు
లేదా మన తలలో ఫోకస్ చేసినప్పుడు చిరాకు అనే దాని వలన ఏర్పడినటువంటి నాడీ మండలంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ క్లియర్ అవుతాయి నెమ్మదిగా. ఆ విషం వారి మీద పని చేయకుండా చూసుకుంటుంది. ఆ దాడి, ఏ దాడి? ఆ చిరాకు మన మీద యుద్ధం చేస్తూ ఉంటుంది, మన శరీరాల మీద. యాక్చువల్గా అది మనం లోపలికి తీసుకుంటుంది మనమే. అది ఎలా తీసుకుంటున్నాం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. బట్ ఈ సూక్ష్మ శరీరంలోనికి యాంగ్జైటీ అనేది ప్రవేశించి ఎన్ని విధాలుగా, ఈ చిరాకు అనేది ప్రవేశించి మనల్ని ఎన్ని విధాలుగా దెబ్బ కొడుతుంది. అటు అనారోగ్యానికి కారణమవుతుంది, గ్లాండ్స్ పనిచేయకుండా కారణమవుతుంది, నాడీ మండల వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా కారణమవుతుంది, చక్ర సిస్టమ్, మణిపూరక చక్రం ఎఫెక్ట్ అవ్వడానికి చిరాకు కారణమవుతుంది. చిరాకు అనేది దేనికి కారణమవుతుంది? మన మణిపూరక చక్రం సరిగా పనిచేయకుండా ఉండడానికి కారణమవుతుంది. అది రిలీజ్ చేసే విషం ఆ మణిపూరక చక్రం చుట్టూ ఊబిలాగా పేరుకుపోయి ఉంటుంది. ఆహారాన్ని కూడా కలుషితం చేస్తుంది. ఎంత డెప్త్ గా మనం చెప్పుకుంటే, 1కి 2 సార్లు చెప్పుకుంటే, మనం ఆ చిరాకు అనేది మన జీవితంలో ఎంత దెబ్బ కొట్టింది మనల్ని అనేది మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో మాస్టర్స్, మరలానే ఈ చిరాకు అనే సబ్జెక్ట్ మీద మరలా మనం కలుద్దాం. మరిన్ని లోతైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మాట్లాడొచ్చు. టార్కామ్ గారికి, మాస్టర్ మౌర్యకి, పరమగురు మండలికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. వారి యొక్క ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ ఉన్నాం మాస్టర్స్. వారికి గ్రాటిట్యూడ్, వేల కృతజ్ఞతలు ఆ పరమగురు మండలికి చెల్లించుకుంటున్నాం మాస్టర్స్. మీ యొక్క ఎనర్జీస్ యూట్యూబ్ ద్వారా, పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది మాస్టర్స్. మీ యొక్క బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేశాం. ఎంతో మందికి ఈ నాలెడ్జ్ అందాలనే మీ తపన, మా శరీరాన్ని ఉపయోగించుకొని మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్ కి ఉడతా భక్తిగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మాస్టర్స్. ఈ శరీరం మీకోసం మాస్టర్స్. భూమి యొక్క ఎక్స్టెన్షన్ లో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాలలో మేము పాలు పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్. మీ యొక్క ఆశీర్వాదాలు పవర్ ఆఫ్ తపస్య గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాస్టర్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ ఎనర్జీస్ ని పంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైనా మాట్లాడొచ్చు మాస్టర్స్. చిత్ర మేడంకి వెరీ థ్యాంక్ యూ. రేఖా మేడం చాలా అద్భుతంగా ఈ సెషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సౌజన్య మేడం, మీకు చాలా వర్క్ ఉంది. థ్యాంక్ యూ. నేను కూడా రెడీగా ఉందామని అనుకుంటున్నాను. ఇక నుంచి నా ప్రయత్నం నేను కూడా చేస్తాను సార్. నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ రేఖా మేడం. థ్యాంక్ యూ సౌజన్య మేడం. థ్యాంక్ యూ సార్. చిత్ర మేడం. Yes sir, thank you so much sir.
గుడ్ స్టార్ట్. కంటిన్యూ చేద్దాం. సో మీరు మాట్లాడట్లేదా? మీరు ఒకసారి కనపడండి, మాస్టర్స్ తో ఒకసారి విజిట్ చేయండి. పవర్ ఆఫ్ తపస్య అని మళ్ళీ మీ నోటి ద్వారా కూడా చెప్పండి. రేఖా మేడం మీరు కూడా ఈ పవర్ ఆఫ్ తపస్య అని మాస్టర్స్ షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ని అందరికీ అందించడానికి ఈ పవర్ ఆఫ్ తపస్య అనే యూట్యూబ్ ఛానల్ని మీ ద్వారా మరింత మందికి చేరువలోకి తీసుకెళ్ళండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిత్ర మేడం.